లోపల ఏముందంట? భయం ఉంది ప్రియులారా. ఏంటంట? భయం ఉంది. పౌలు గారు ఏంటంట ప్రియులారా, బయటికేమో గంభీరంగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు, బయటికేమో దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ లోపల ఏదో తెలియని ఒక భయం. ఏంటంట? లోపల ఏదో ఒక తెలియని భయం. అందుకే ప్రియులారా, ఆ భయము కలిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఆదరించే దేవుడు ఆయన, ప్రేమించే దేవుడు ఆయన. తన బిడ్డలను అనాథలుగా విడిచే దేవుడు కాదు ఆయన. తన పిల్లలను తన రెక్కల చాటున భద్రపరుచుకునే దేవుడు ఆయన. అందుకే ప్రియులారా, ఆయన నమ్ముకుని వారికి ఎప్పుడు కూడా ఆయన తోడుగానే ఉంటాడు. పడమటికి తూర్పు ఎంత దూరం ఉన్నదో ఆయన ఎందుకు భగభక్తుల వారి ఎడల ఆయన ప్రేమ అంత విస్తారంగా ఉందంట ప్రియులారా. ఈనాడు నీవు నిజంగా దేవుణ్ణి ప్రేమించగలిగితే, నిజంగా దేవుని మీద నీవు ఆధారపడి జీవించగలిగితే, నీవు ఒకవేళ బాధలో, భయములో, కష్టములో, శ్రమలో, నష్టములలో నీవు దుఃఖించినా కూడా నీ దుఃఖం ఏంటంట? మారు మనసునకు ప్రతీకగా ఉంటుందంట ప్రియులారా. అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే, మేము వెళ్ళిన ప్రతి ప్రాంతంలో మాకు శ్రమలు వచ్చాయి, మేము వెళ్ళాము, సువార్తను ప్రకటిస్తూ ఉన్నాము, దేవుని గురించినటువంటి సత్యాన్ని మేము ప్రకటిస్తున్నప్పుడు అనేకులు మమ్మల్ని ఎదిరించారు. బయటికేమో పోరాడుతూ ఉన్నాం, బయటికేమో దేవుని వాక్యపక్షాన పోరాడుతున్నామే, కానీ లోపల భయం ఉన్నది. అయితే ఆ భయములో నుంచి మమ్మల్ని మరి ఆదరించడానికి దేవుడు ఏం చేశాడంట? తీతును మా యొద్దకు పంపించాడు. ఈనాడు ప్రభునందు ప్రియులారా, ఈనాడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు, దేవుని మాటలు పలుకుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనము మరి అనుసరించి నడుస్తూ ఉన్నప్పుడు అపవాది ఏదో ఒక చిక్కులు పెడతాడు, ఏదో ఒక బాధను పెడతాడు, ఏదో ఒక శోధనను పెడతాడు. అయితే ఆదరించే దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు ఎవరి ద్వారానో ఒకరి ద్వారా దేవుడు నిన్ను ఆదరిస్తూనే ఉంటాడు. దేవుని స్తోత్రం చెబుదాం.